అంటే మీరు ఇక్కడ గృహలో తపస్సు చేస్తూ చేస్తూ లోపల గడిపెట్టుకొని అక్కడి నుంచి ఇవన్నీ వెళ్ళి తిరిగొచ్చి మళ్ళీ గృహలోకే వచ్చారు. ఇంట్లోకే వచ్చాను. ఆ ఔషధ కట్టెలన్నీ తీసుకొని. ఓకే. అవి ఎన్నొద్దులు ఇప్పుడు అవి ఇవన్నీ బయట ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులైంది? అంటే ఇక అది వచ్చినాక మళ్ళీ 10 దినాల దాకా ఇక్కడ గుర్తుండకపోయిగా ఏదో నీళ్ళు ఇచ్చినా మీ నీళ్ళు బాగలేవు అనడము, ఏదన్నా టిఫిన్ ఇచ్చినా నాకు వద్దు, నాకు నేను మా ఇంటికాడ తిన్నా, మాతాన్ని తిన్నా, ఇట్లా అన్ని భాషలో మాట్లాడు. నాకు మా భాష రాదు, భాషలో మాట్లాడడం అందరితోటి. ఇట్లా కొంత జానం వచ్చి దర్శనం చేసుకొని పోదురు కొంతమంది. ఇది లోపలికి మీరు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? అక్కడ పోయి అడవికి పోయి నెల 8 దినాలు పట్టింది. ఓహో, మీరు ఇక్కడ మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ లోపటి ఇవన్నీ ఉండే, మళ్ళీ దేవుడు ఉండే కదా, దీపమో దాపమో సాదురుతుంటే ఆ గిన్నె సంపడో చెంబు సప్పడో అయింది అనుకో, యువతలు ఉన్న వాళ్ళకి కింద వచ్చింది. అది ఈ అమ్మాయి ఉన్నది ఇంకెవరో ఉందరు, అందరికీ అయ్యో రండి అమ్మ వచ్చినట్టుంది, లోపల సప్పుడు అవుతుంది అని నేను వెళ్తారు. ఓహో, అప్పటి వరకు మీరు అక్కడ లేననే విషయం వీళ్ళకి తెలిసిపోయింది నేను లేనన్నది. అయితే నేను పోయినాకను ఈ అమ్మాయి కానీ ఇంకెవరు కానీ దర్వా చూస్తే రాలేదు. అది ఇక అమ్మ లేదు, లోపలికి వెళ్ళి గడ పెట్టుకొని పోయిందో ఉన్నదో అందులోనే ఉందో, పోయిందో ఉన్నదో అందులోనే అనుకొని లేదని గుర్తిగా. అయితే నేను పోయినాక 3 రోజులకు దర్వాజాలు తెరుచుకున్నాయి. అవి అందులో దీపదాపము స్వామి ఒక్క పొద్దు ఉంటుంది, అది ధూపదాపం కావాలి కదా, పూజ కావాలి కదా, అభ్యంతరాలు అవి దర్వాజా తెరుచుకుంటుండే. అప్పటిదాకా వాళ్ళు నిత్య పూజ చేసి అది పండు కాయన పెట్టి మళ్ళీ తాళం వేసి పెడతారు. తాళం వేసి పోతున్నాయి. వచ్చినాక వీళ్ళు అందులో సప్పుడవుతుంటే అప్పుడు తీతారు. అట్లా. ఓహో, ఈ గృహలో నుంచే మీరు అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అది మీకు తెలిసేది కాదు? తెలియదు నాన్న. ఇక్కడ వచ్చినాక కూడా నా వారం రోజుల దాకా ఇక్కడిది ఏం తినకపోతుంటే, ఇక నీళ్ళు కూడా ఇస్తే తాగకపోతుంటే, మా నీళ్ళు మీ నీళ్ళు లెక్క లేవు, మా నీళ్ళు మంచిగా ఉన్నాయి, ఇవి ఎవరి నీళ్ళు, ఇట్లా ఏదో మాట్లాడినట్టు, మతి తప్పి మాట్లాడినట్టు. ఇప్పుడు మీరు ఈ ఆహారాన్ని, నీటిని, దప్పికని, అలాగే ఈ యొక్క నిద్రని ఎలా జయించారు? ఆయన ఇచ్చిన బాధే అన్న, ఆయన ఇచ్చే బలమే కదా నాన్న, ఆయన ఇచ్చిన బలంతోనే జయించారు. మరి లేకుంటే ఎప్పుడు మనం ఇంకేం తింటుంటే ఈడ కూడా 50 ఏండ్లు బంద్ చేసినాయి కదా, మనతోటి మంది ఉందరు, మనం వండుకునేది లేకపోయా, ఏమీ లేకపోయా, మనం వదిన ఆడ ఒక్కదాని రూమ్లో ఉంటాము, అందులోనే ఉంటాం, మళ్ళీ రామన్నది ఆడ ఉంటున్నా, నా పూజ గది యువతలనే ఇక అంతే. ఇప్పుడు కూడా ఏం వండుకునేదిలే? ఇప్పుడు ఏం లేదు. రోజు ఏం తీసుకుంటారు మీరు? అంటే ముందటిదాకా ఏం తీసుకోలేదు నాన్న. వీడికి వచ్చి 50 ఏండ్లు అయింది. 50 ఏండ్లు వీడికి వచ్చినాడి నుంచి ఫస్ట్ వీడికి వచ్చినాడు స్వామికి చెప్పిన, స్వామి నేను ఈడ సేవ చేసి నీకొక ఆలయం కట్టి నిన్నొక్కడికి వీడికి నిన్ను తెచ్చుకోవాలనుకుంటే నేను చేసిన పనులన్నీ నాకు, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నువ్వు పక్కకు పెట్టాలి. నిద్ర ఒకటి, అది భోజనం, మంచి వస్తువులు, బట్టలు, మంచి బట్టలు ఇయ్యాల కట్టినని మీరు వచ్చి మా పిల్ల ఏం చేసింది, అంత పెద్ద స్వామి వస్తే నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు అని బలి మీద తీసి ఇది కట్టింది చీర. అయితే ఇది మంచి మంచి వస్తువులు, సొమ్ములు ఏమి నా దగ్గర ఉండొద్దు, అహంకారము, ఆశ, డబ్బు ఏది ముట్టుకోకుండా నాకు అది చేసినా నాకు డబ్బు కావాలి కాదు, డబ్బు చూసి ఏంటిది అన్నట్టు, అట్లా అన్నిటి మీద విరక్తి వచ్చినట్టు ఉంటే నీకు పనులన్నీ చేస్తా, నీకు సేవ అంతా చేస్తా, నీ ఆలయం అయ్యేటట్టుదంట కూడా కష్టపడతా నేను. నువ్వు బ్రహ్మాండ్లు ఇక్కడ వచ్చి కూర్చుండేదాకా కూడా నేను కష్టపడతా. నేను ఏది ఏమి ఇచ్చినా వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకోవాలి, నేను ఇది సొమ్ములు తీసుకోవాలి కాదు. అది అక్కడ పట్టిక పెట్టినా నాన్న. ఇప్పుడు ఏదైనా పిల్లలైనా ఇంకేదైనా కానీ నేను రూపాయి తీసుకున్నాను. ఇప్పుడు మొన్న ఒక ఆయన 60 లక్షలు పోయినాయని. ఒకటి ఏంటంటే ఆ మానవుడు 300 స్వామి ఉంటాడు కదా, ఆయననే ఒక కాకు మీద రాసిచ్చిండు, నువ్వు ఎవరింట్లోనైనా ఏదైనా పోయిందనుకో, ఇంట్లో పోతేనే, ఇప్పుడు అదేంటి బస్సులలో అక్కడిక్కడ పోతే కాదు, ఇంట్లోనే ఏమన్నా పోయిందనుకో ఈ చిట్టి రాసి వాళ్ళకి ఇచ్చేసి ఏడైతే పోయిందో ఆడ పెట్టమను. అది తర్వాత ఇంకో తను ఏడ దొరుకుతుంది, ఇదొక్కటి, ఇది పుణ్యక్షేత్రం, ఇది చెయ్యి నువ్వు అన్నాడు. ఆకు మీద రాసిచ్చిండు.
అది నేను అది ఒక కాగితం లెక్కనే ఉండే, దాచుకున్నా అది ఎక్కడ పోయిందో తెలియదు. నేర్చుకున్న దాన్ని కూడా అది రాసడం నేర్చుకున్నది. జపంలో రాస్తే రాదు అంటే ఇక ఆడికెళ్ళినాను. ఇక అట్లా అయినాక ఇప్పుడు ఎవరైనా మనం పోయినాయి అనుకో ఆ చిట్టి ఇస్తాను. అది ఒట్టిగియకు, అది లంచగొంటి చెట్టు 5 రూపాయలు తీసుకొని ఇమ్మన్నాడు. అది తీసుకోకపోతే దొరకదు, నన్ను అలా కోసం దొరకదు. మొన్న ఒక ఆయన 60 లక్షలు తెచ్చిండట ఎవరికో కట్టాలని. తెచ్చి ఇట్లనే బెడ్రూమ్లో కూర్చుండి అందులో పెట్టుకున్నాడేమో. అది పొద్దుటి వరకు పని వాళ్ళు తీసుకుపోయినరా మరి ఎవరు తీసుకుపోయినరా, ఆడ తేయంగా గుడ్డేవాడు చూసిండో అవి 60 లక్షలు ఎత్తుకుపోయింది. ఇలా తెచ్చిపెట్టిండు అనుకో, రేపు తానం గిన్నం చేసి అవి కట్టి వస్తా అంట అని చూస్తే అవి లేవు. అయ్యో ఇన్ని లక్షలు నేను ఏం చేయాలి, ఎక్కడ తీసిండ్రు, అందరిని అడిగినాడు. ఆయన బాగా గుద్దుకున్నాడు, కొట్టుకున్నాడట, కానీ అది దొరకలేదు అవి. అయితే ఊరేసుకొని అది జర్ర గురుగురు అంటుండట. ఇక అయితే భారీగా అది ఇన్నదేమో వచ్చి లబ్బ మొత్తుకుంటే అందరు కాళ్ళు పట్టలేబట్టి అప్పుడు ఆయన నడిపించి దవాఖానలో పెట్టిండట. అది అయిపోయినాక అమ్మ దగ్గరికి పోవద్దారా పిచ్చోడు నువ్వు గిట్లా చేసినావు అని. అమ్మ అంటే ఎవరో నాకు అంత తెలియదు అంటే వాడు అన్నాడు. 7-8 మంది ఆయన తోలుకొని వచ్చిండ్రుడికి, మన దగ్గరికి వచ్చిండ్రు. నేను అదే అన్నా, మరి ఇంట్లో పిల్లలు గిట్ట తీసిండ్రేమో మీ పని వాళ్ళు అంటే, అంతటా అడిగినాము, అన్నీ చేసినామమ్మ అన్నారు. సరే మరి చూద్దాము, 60 లక్షలు అంటే సామాన్యం కాదు ఇది, చూద్దామని 2 చిట్టీలు ఇచ్చినాం. ఒకటేమో పొయ్యిన తాను పెట్టు, ఒకటేమో నీ దగ్గర ఉంచుకో, చూస్తుండు ఏడుంటాయో చూస్తుండు అంటాను. అంటేనో ఇయ్యాల అయింది, రేపైంది, ఎల్లుండి అయింది, 4 దినాల నాటికి ఆ తీసుకుపోయినోడు ఎవడతాడో మబ్బులు వచ్చిండేమో. ఇట అవతల గేట్ ఉంటుంది కదా, ఆ గేటు సందుకు పెట్టిండట ఆ బాక్సు పెట్టి. కావాలన్నాడు వాడు, ఎవరన్నా యువతలోళ్ళు తీస్తే అది తీసుకుపోవాలరని మబ్బులో పెట్టిండు అనుకోడు. అది ఎవరన్నా పని వాళ్ళు ఉంటే తీస్తారా కదా గేటు, అవతల గేటు. వాడు దాగున్నాడు, ఎక్కడ దాగున్నాడో అయితే అది ఈయననే పోయి తీసిండట, అది గేటు తీసిండట. అట్లనే అది బాక్స్ తీసుకొని ఇట్లా బాక్స్ పెట్టి అందరికి ఫోన్లు చేసిండట. మా అమ్మ నన్ను బతికిచ్చింది, మీరు రండి అని తానాలు బీనాలు ఏం చేయక ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చి అమ్మ నీ దయతోటి నేను పిల్లల గారిలోని బతికించిన అంటే, మనదేం లేనైనా భగవంతుడు ఉన్నాడు కదా అంటే ఇక ఇప్పిండ్రు. మంచిగా కట్టలు 60 లక్షలు అట అవి. అందుకే 1 లక్ష తీసి దేవునికి ఇవ్వబోయాను. లేదు నాన్న, ఒక్క రూపాయి కూడా అందులోకెళ్ళి తీయదు, అదే బాక్స్ ఆయన చేతిలో పెట్టండి, భగవంతుడు ఉన్నాడు కదా ఆయన సంపాదించుకుంటాలే అంటాడు. ఇప్పుడు బంగారాలు పోతాయి నాన్న, మస్తుగా బంగారం పోయినా ఏమైనా చిట్టిస్తాను నేను. గోజలు పోయినా, బర్రెలు పోయినా, ఆవులు పోయినా, మనుషులు పోయినా, మేకలు పోయినా, ఒక మనుషులు పోయినా పలానా జాగలు ఉన్నాడు అంటాం, లేకుంటే పలానాడు చచ్చిపోయిండు అంటాం. అట్లా కానీ 5 రూపాయలు తీసుకోవాలి. అది తీసుకుంటే 5 రూపాయలు ఉండి లేపిస్తా వాళ్ళతోటి మళ్ళీ.